ఈ సంతోషకరమైనటువంటి ఆదివారము మనం అందరం కలిసి దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ప్రతి సంవత్సరం వచ్చేసింది, నెల పూర్తి అయిపోయింది. మరొక నెల మనకి మన జీవితాల్లో మహాదేవుడు అనుగ్రహించడం, మొదటి ఆదివారం ఇది. చక్కగా మనం అందరం సమయాలకే వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తించడానికి ఇంతటి గొప్ప యోగ్యతను, భాగ్యాన్ని మహాదేవుడు దయచేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము మనము చక్కగా దేవుని వాక్యంలో బలపడాలనేటువంటి ఒక మంచి ఆలోచన. ఆ మాటల చేత మన జీవిత విధానాలను మార్చుకుని దేవుని సన్నిధిలో మనం అందరము దైవ పిల్లలుగా కట్టబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవునికి దగ్గర చేసే అమూల్యమైన, అపురూపమైనటువంటి వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అలానే ఈరోజు కూడా ఒక మంచి పాఠాంశాన్ని మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపడుటకు సిద్ధపడదాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము, నిజమైన భక్తిలో శక్తి నీకు తెలుసా అనే పాఠాంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందా? చెప్పండి ఒకసారి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమిటి? ప్రియులారా, ఒకసారి ఈ మాటలు చదువుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు బాబు. నీ పిల్లలుగా నాయన తండ్రి, నీ ఉపదేశం ముందుకు మేము వచ్చేసాం. మాట్లాడుతున్నది మీరే గనక నేరుగా మాతో మాట్లాడుటకు సహాయం చేయండి. ఆ మాటలు మా జీవితాలకి ప్రయోజనకరమైనవి, విలువైనవి. ఆ మాటలు ఎట్టి మాటలైనా మేము స్వీకరించడానికి తగిన మనసును మాకు ప్రసాదించండి. వాక్యములో మా జీవితాలు కట్టబడాలనేటువంటి ఆలోచనతో మీ ఉపదేశం ముందుకు మేమందరము వచ్చేసాం. వాక్యము ప్రకటింపబడుతున్నటువంటి సేపు మా మనసులను నీ వాక్యం మీద, మా హృదయాలు నాయన నీ సన్నిధిలో ఉండులాగున, వేరే ఆలోచన వైపు నాయన తండ్రి మా దృష్టి మళ్ళకుండా వాక్యపు తలంపుతో నాయన మేము ఉండుటకు సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారు, అందుని బట్టి మీ స్తోత్రాలు. మీకు మాత్రమే మహిమలు చెల్లిస్తూ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిజమైనటువంటి భక్తిలో శక్తి నీకు తెలుసా అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నా. భక్తిపరులు ఇదంతా మనకు బాగా తెలిసినటువంటి పదం. లోకవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి మతంలోనూ
వేలాది లక్షలాది మంది భక్తులు మనకి కనబడుతూ ఉంటారు. వారికి నచ్చిన దైవాన్ని వారు కొలుస్తూ పూజిస్తూ అనేక మంది భక్తి మార్గంలో ఉంటూ భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భాలు, చూపిస్తున్నటువంటి సందర్భాలు మనుషులు మనకి ప్రతి దినము మనకు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, పలానా వారు భక్తులు అని మనం ఎలా చెప్పగలము అని అంటే, వారిని చూచినప్పుడు వారు వెళుతున్నటువంటి ప్రదేశము, లేక ఏ దేవాలయానికైతే వారు వెళుతూ ఉన్నారో ఆ దేవాలయం దగ్గరికి వెళ్తున్నటువంటి మనుషులను చూసి వీళ్ళు భక్తులు అనేటువంటి ఆలోచనకు మనం వస్తాం. అంత మాత్రమే కాదు, వారు వేసుకున్న వస్త్రాలను బట్టి వీళ్ళ భక్తులు అనేది మనం నిర్ణయించుకుంటాం. వారు చేసే ఈ భక్తి కార్యక్రమాలను బట్టి, వారి వస్త్రాలను బట్టి, వారి మాటలను బట్టి మనం కనిపెడుతూ ఉంటుంటాం. వీళ్ళ భక్తులు పలానా భక్తులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇలాగా లోకంలో పలానా వారు భక్తులు అనేటువంటి విషయాన్ని పైకి కనబడే వస్త్రాలను బట్టి, రూపాన్ని బట్టి, పోలికను బట్టి మనం కనిపెడుతూ ఉంటుంటాం. లోకం కూడా అలాగే సర్టిఫికేట్ చేస్తూ ఉంది, వీళ్ళు భక్తులు అనేటువంటి విషయాన్ని. అయితే ప్రియులారా, ఈ లోకంలో చాలామంది పైకి కనబడుతున్నటువంటి ఆకారాన్ని చూసే భక్తులు అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నారు. పైకి కనబడే విధి విధానాలను చూసే వీళ్ళు భక్తులు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉంటున్నటువంటి కాలంలో భక్తుల యొక్క పరిస్థితి ఎలాగుందో, భక్తి విధానం యొక్క స్థితి ఎలాగ ఉందో అనేటువంటి విషయం ఎవరెవరో చెప్పడం కాదు, గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఆ విషయాన్ని ఒకసారి ఈరోజు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాము. తిమోతులకు రాసినటువంటి 2వ పత్రిక, అందరూ బైబిల్ తెరవాలి. తిమోతులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 చదువుకున్న బిడ్డలు ఒకవేళ రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే జాగ్రత్తగా విని బైబిల్ గ్రంథాలని మనం ఫాలో అవుతాం. వాక్యాన్ని చూస్తూ అనుసరిస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అంచె దినములు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన. అంచె దినములు అంటే ఆఖరి దినాలు. అంచె దినాలు అంటే ఏ దినాలయ్యి? ఆఖరి దినాలు, చివరి దినాలు. ఈ చివరి దినాలలో అపాయకరమైనటువంటి కాలం వచ్చింది అన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు
ఏ రోజైతే వస్తాడో అదే ఆఖరి రోజు ఈ ప్రపంచానికి. ప్రభువారు రెండోసారి వస్తానన్నారండి. ఆయన వస్తానన్నారు. ఆయన వస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఆయన వచ్చిన రోజే ఈ ప్రపంచాన ఆఖరి దినం. అంటే ప్రస్తుతం ఉంటున్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఈ గడుస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఇది ఆఖరి దినాలు లేక అంచు దినాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ కాలం అంతా ఏ దినాలు? ఇవి అంచె దినాలు, అంటే ఆఖరి దినాలు. యేసుప్రభు రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆఖరి దినంలో మనం ఉన్నాం. ఈ ఆఖరి దినాలు మంచి దినాలు అంటున్నాడా, లేకపోతే అపాయకరమైన దినాలు అంటున్నాడా? అపాయకరమైనటువంటి దినాలు. ఎందుకు అపాయకరమైనటువంటి దినాలు అంటే, ఈ అంచె దినాలలో, ఈ ఆఖరి దినాల్లో మనుషులు ఎలాగ ఉన్నారో చెప్తున్నాడు. మనుషులు కాదు, అసలు భక్తులు ఎలాగ ఉన్నారో చెప్తున్నాడు. ఈ లోకంలో మేము భక్తులము అని చెప్పుకునేవారందరూ వారి నిజస్వరూపాలు ఎలాగ ఉన్నాయో, వారి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలాగ ఉందో, వారి బ్రతుకులు ఎలాగ ఉన్నాయో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. ఏ దినాలలో మనుషులు తీరు చెప్తున్నాడు ఆయన అంటే, అంచె దినాలంటే ఏ దినాలు అయ్యి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దినాలే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దినాలు మనుషుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మనుషులు స్వార్థప్రియులు అంటున్నాడు ఆయన. ఈ అంచె దినాల్లో మనుషులకు తీరు ఎలాగుందో, మనుషులు స్వార్థప్రియులు. మనుషులంటే ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళు అనుకోకండి, భక్తులు. భక్తుల గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఏ భక్తులో తెలిసేళ్ళు? పైకి కనబడే భక్తులు. జాగ్రత్తగా వినాలి, మాట్లాడకూడదు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, ద్వేషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఏ కాలంలో ఉన్నారంటే వీళ్ళంతా? ఇప్పుడు జరుగుతున్నటువంటి 2026 ఫిబ్రవరి 1వ తారీఖులో బ్రతుకున్నటువంటి మనుషుల కోసం చెబుతున్నాడు. ప్రియులారా, ఈ పత్రిక అన్యులకు రాయలేదు, సంఘానికి రాశాడు. క్రీస్తు ప్రభు సంఘానికి రాశాడు ఈ పత్రిక. అంటే ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి మనుషులందరూ లోకస్తులండి, సంఘ బిడ్డలా? ఇప్పుడు చెప్పాలా? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మనుషులందరూ లోకస్తులా, సంఘ బిడ్డలా? సంఘ బిడ్డలు. ఈ పత్రిక సంఘానికి రాస్తూ ఉన్నాడు ఆయన, ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అంచె దినాల్లో ఎలాగున్నారో చెప్తున్నాడు ఆయన. లోకస్తుల కోసం చెప్పడం లేదు, సంఘ బిడ్డల కొరకు చెప్తున్నటువంటి మాటలు. అంచె దినాల్లో మనుషులు ఎలాగున్నారో చెప్తున్నాడు. చెప్తూ ఈరోజు పాఠానికి మూలమైనటువంటి వాక్యానికి వస్తున్నాడు. చూడండి 5వ వచనంలో, పైకి భక్తి గలవారు వలె ఉండి
పైకి భక్తి గలవారై ఉండి, మీరేమో అర్థం అవుతుందా మాట? పైకి జనాలకు కనబడేటట్లుగా పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. మన పాఠం ఏంటి చెప్పాలా? నిజమైనటువంటి భక్తిలోని శక్తి నీకు తెలుసా? దైవ సన్నిధిలో దేవుని పిల్లలుగా కొనసాగుతున్నటువంటి బిడ్డలకి భక్తిలోని శక్తి నీకు తెలుసా అని ప్రశ్నిస్తా ఉంది ఈ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తుల కోసం ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించడం లేదు, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. పైకి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు, అందరికీ కనబడేలాగా. నేను భక్తురాలని, నేను భక్తుణ్ణి అనే విషయాన్ని అనిపించుకోవడానికి, కనబడడానికి ప్రదర్శిస్తున్నటువంటి భక్తులే ఉన్నారు తప్ప వారు లోపల పరిస్థితి ఎలా ఉందట? స్వార్థప్రియులు. స్వార్థం. మనిషి నిండా స్వార్థం. ఇతరులు బాగుంటే వారవలేనితనం. ఈ స్వార్థానికి ఏం కలిపాడు ఆయన? ప్రియులు. పైకి ఊరికి అలాగ మాట్లాడతారంతే, పైకి ఊరికి ఎలా మాట్లాడతారు కానీ మనసు నిండా, హృదయం నిండా, మనిషి నిండా స్వార్థం అని చెప్తున్నాడు. భక్తుల్లోనా ఈ స్వార్థం ఉంటే? భక్తుల్లోనా? లోకస్తుల్లోనా? భక్తులుగా నటించే సంఘ బిడ్డల్లో ఈ స్వార్థం ఉందంటున్నాడు ఆయన. భక్తులుగా నటించే సంఘ బిడ్డల్లో ఈ స్వార్థం ఉంది. తర్వాత ధనాపేక్షులు, ధనాన్ని ప్రేమించేవారు. ధనం అంటే వారికి పిచ్చి. ధనం కోసం, డబ్బు కోసం అవసరమైతే ఏదైనా చేస్తారన్నమాట. డబ్బు కొరకు ఏ నీచమైన పని అయినా చేయడానికి సిద్ధమే. ఎందుకని? వారు ధనాపేక్షులు, ధనాన్ని ప్రేమించేవారు. ధనం కోసం ఏ నీచ పనైనా చేస్తారన్నమాట. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటే ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక వారం సరిపోదండి. అన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. ఇంతకీ ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి అని ఆలోచిస్తే, రక్షణ పొంది దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి సంఘ బిడ్డల్లో ఈ చెడ్డ లక్షణాలన్నీ పెట్టుకుని పైకి మాత్రము భక్తిగా కనబడుతున్నారు. పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ భక్తి యొక్క శక్తి వారు కనిపెట్టడం లేదు. భక్తిలో ఎంత శక్తి ఉందో, భక్తి యొక్క శక్తిని వారు ఆశ్రయించడం లేదు అనేటువంటి విషయాన్ని చాలా ఆవేదనగా చెప్తున్నటువంటి మాటలు మహాదేవుడు భక్తుల ద్వారా రాయించిన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, వారానికి ఒకసారి దేవుని సన్నిధానానికి వచ్చేది ఎందుకనంటే, దివ్య వాక్యాలు కాకుండా, నైస్గా నవ్వించే వాక్యాలు కాకుండా, పొగిడే వాక్యాలు కాకుండా, హెచ్చరికతో కూడినటువంటి వాక్యాలు మనం వింటే కనీసం 100 మందిలో ఒక్క మనసు అయినా ఆ వాక్యానికి స్పందించి జీవితాన్ని, కుటుంబాన్ని మార్చుకుంటే దేవుని ముందు తన కుటుంబం కట్టబడగలదు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకు నిలయంగా వారి ఇల్లు ఉంచబడగలదు. విషయాన్ని మనం ఆలోచించేద్దాం.
భక్తులు ఎవరు అని అంటే కళ్ళకి కనబడే వారు ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే, లేకపోతే ఎక్కడికైనా పూజకి వెళ్తుంటే, మందిరానికి వెళ్తుంటే, ఎక్కడైనా సభలకు వెళ్తుంటే భక్తులు అంటే ఏళ్ళరా అని అనేసుకుంటున్నాం మనం, అంతే. ఈ సభలకి ఇన్ని వేల మంది ఎలాగ వచ్చేస్తున్నారు, భక్తులంటే వీళ్ళే. ఆదివారం అనేసరికి మందిరానికి ఎలాగ వచ్చేస్తున్నారు, భక్తులంటే వీళ్ళే అని మనం అనేసుకుంటున్నాం. పైకి చూసి, వారి ఆకారాన్ని చూసి, వారి విధానాన్ని చూసి, వారి బట్టలను చూసి, వారి వేషాన్ని చూసి భక్తులు అని నిర్ణయించేస్తున్నాం. కానీ ఒకసారి వారిలో తలుపు తెరిచి వారిలోనికి చూడగలిగితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతాం. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో. అయితే ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, అసలు నిజమైనటువంటి భక్తులు ఎవరు? నిజమైనటువంటి భక్తులలో ఏ లక్షణాలు ఉంటాయి? నిజమైనటువంటి భక్తుల్లో ఆ లక్షణాలు ఉంటే ఆ భక్తి యొక్క శక్తి ఎంత అమోఘంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ శక్తిని వారు ఎలా చూడగలరు? భక్తిలో ఉన్న శక్తిని వారు ఎలా చూడగలరు? భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఎలా అనుభవించగలరు అనే సంగతి మనకు అర్థం అవుతాయి. అనే సంగతులు మనకు అర్థం అవుతాయి. చూద్దాము. యాకోబు పత్రిక, దయచేసి జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఇంకా పిల్లలు వచ్చినా చక్కగా పిల్లల జోలికి మీరు వెళ్ళొద్దు, పిల్లల్ని వదిలేసేయండి. అలాగే చక్కగా ఈ మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మీరు దృష్టి వాక్యం మీద పెట్టండి. అందరూ చదువు వచ్చిన వాళ్ళే. బైబిల్ తెరవండి, మీరు చూసుకోండి. దృష్టి మళ్ళించవద్దు, పిల్లల వైపు పెట్టొద్దు, వాక్యం మీదే పెట్టండి. అది మనకి మేలండి, చాలా మేలండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 26వ వచనం నుండి మనం చక్కగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిజమైన భక్తులు ఎవరో, ఆ భక్తుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. పైకి కనబడే వారందరినీ లోకం భక్తులను నిర్ణయిస్తుంది, కానీ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, పైకి కనబడినంత మాత్రాన భక్తులు లెక్కల్లో వేయొద్దు. నిజమైనటువంటి భక్తులకి ఇగో ఈ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటేనే వారు భక్తులు అన్నమాట. ఆ లక్షణాలు కలిగినటువంటి వారిని భక్తులైతే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు చూస్తారు, అనుభవిస్తారు. అవి ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఏంటండి? నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. నోటికి ఏం పెట్టుకోవాలంటే, భక్తులు అనబడినటువంటి వారు నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళు. ఈ రోజున చూడండి, లోకస్తుల యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే నోటి మాటలకి అడ్డుబొడ్డు ఉండదండి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎక్కడ మాట్లాడుతున్నారో తెలియదు, ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. తండ్రితో మాట్లాడుతున్నాడా, తల్లితో మాట్లాడుతున్నాడా, భార్యతో మాట్లాడుతున్నాడా, పిల్లలతో మాట్లాడుతున్నాడా, భర్తతో ఇంకేమీ తెలవండి. ఇంకా ఏ కారణం ఏంటి? నోటికి కళ్ళు లేదు. లోకస్తుల గురించి ఈ విషయాలన్నీ లోకస్తుల గురించి. కానీ దేవుని పిల్లలకి ఏముండాలని చెప్తున్నాడు? కళ్ళు. నోటికి కళ్ళు. ప్రధానంగా భక్తులు అనబడినటువంటి వారికి కళ్ళు ఉండాలి. దేవునికి సంబంధించిన, నిజ దేవునికి సంబంధించినటువంటి బిడ్డలకు నోటికి ఏముండాలి? కళ్ళు ఉండాలి. కళ్ళు లేకపోయినట్లయితే తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటున్నాడు. తన నోటి మాటల చేత తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటూ, భక్తి గలవాడిని అని ఒకవేళ నువ్వు అనేసుకుంటే నీ భక్తి వ్యర్థము అని రాశాడండి అక్కడ. నీ భక్తి వ్యర్థము. నోటికి కళ్ళెము లేకపోతే నీ భక్తి వ్యర్థమా?
వ్యర్థము అని చెప్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా కళ్ళును దేనికి పెడతారండి? కళ్ళును దేనికి పెడతారండి? గుర్రానికి. మనకు బాగా తెలుసు గుర్రం ఎంత ఉంటుందండి ఆకారంలో. చాలా పెద్దదండి. దాని వేగం ఎంత ఉంటుందండి? చాలా స్పీడ్ అండి. ఒక్కొక్క గుర్రం అయితే 80 నుండి 70 నుండి 70 నుండి 170 160 కిలోమీటర్ల వేగం గంటకి పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి. ఇంకా ఐగుప్తు గుర్రాలు అయితే 220 గంటకి 220 వేగాన్ని కూడా అందుకుంటాయంట ఆ గుర్రాలు. అంటే 200 పైబడి వేగాన్ని అందుకుంటున్నటువంటి ఈ భారీ అవయవం కలిగినటువంటి గుర్రం అంత వేగాన్ని కంట్రోల్ ఏం చేస్తుంది? కళ్ళు ఎంత ఉంటుందండి? ఆకారంలో కళ్ళు ఎంత ఉంటుందండి? చెప్పాలి మీరు. చాలా చిన్నదండి. అంత పెద్ద గుర్రాన్ని, అంత వేగంతో పరిగెత్తే గుర్రాన్ని కంట్రోల్ చేసేది చిన్న కళ్ళు. ఆ కళ్ళు తోకలో ఉంటుందా, కాళ్ళలో ఉంటుందా, చెవులో ఉంటుందా, ముక్కులో ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి? నోటిలో. అంత పెద్ద గుర్రాన్ని, అంత వేగంతో పరిగెడితే గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి నోటిలో ఉంటుంది కళ్ళు. అంటే ఆ గుర్రం ఇప్పుడు దేని స్వాధీనంలో ఉందండి? కళ్ళెం యొక్క స్వాధీనంలో ఉంది. అర్థమవుతుందా మీకు? గుర్రం అంతా తన వేగమంతా చిన్నపాటి నోట్లో ఉండే కళ్ళెము మీద ఆధారపడింది. కళ్ళెము యొక్క కంట్రోల్లో ఉంటుంది అంత పెద్ద గుర్రం కోట. అలానే దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఉండాలని నిర్ణయించుకుని బాప్తిసం పొంది దేవుని సంఘంలోనికి వచ్చిన మనము దేని కంట్రోల్లో ఉండాలని చెప్తున్నాడు? కళ్ళెము యొక్క కంట్రోల్లో ఉండాలి. కళ్ళెము అంటే ఇక్కడ మనుషులకు ఉండే కళ్ళెము దేవుని వాక్యం. అర్థం చేసుకొని ప్రియులారా, మనుషులకి నోట్లో ఉండవలసింది కళ్ళెము అన్నాడు. ఆ కళ్ళు అనుకునేటువంటి అర్థం ఏంటనంటే వాక్యం. అంటే మనిషి అంతా వాక్యం యొక్క కంట్రోల్లో ఉండాలని చెప్తున్నాడు. గుర్రము కళ్ళెము యొక్క కంట్రోల్లో ఎలాగైతే ఉంటుందో మనిషి వాక్యం యొక్క కంట్రోల్లో ఉండాలి. అప్పుడే తన భక్తి ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే నీ హృదయాన్ని నువ్వే మోసం చేసుకుని నువ్వు చేసే భక్తి ఏమైపోతుంది? ఇక్కడ వ్యర్థం. దేవుని కొరకు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, నువ్వు పాడే పాటలు వ్యర్థం, నువ్వు చేసే పరిచర్య వ్యర్థం, నువ్వు ఇచ్చే కానుక వ్యర్థం, అంతా వ్యర్థం. ఎందుకనంటే ఇవన్నీ పైకి కనబడేలాగా చేస్తున్నావా, లేకపోతే దేవుని మన్నను పొందుకోవడానికి చేస్తున్నావా అని ఆలోచన చేస్తే, నామకార్థ భక్తులు పైకి కనబడడానికి మాత్రమే చేస్తారు. కానీ నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారని అంటే మొట్టమొదట వారు నోరును కంట్రోల్ చేసుకుంటారు, నోట్లో కళ్ళెం పెట్టుకుంటారు. చూడండి ప్రియులారా, కొంతమంది మనం ఆలోచన చేస్తే నోరు ఇప్పితే, నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు, ఈ మనుషులు మనకు ఎప్పుడు తారసులు అవుతూ ఉంటుంటారు, కనబడుతూ ఉంటుంటారు. నోరు ఇప్పితే కేజీలు ఏంటయ్యి? నోరు ఇప్పితే కేజీలు ఏంటయ్యి? ఎంత దారుణం! ఆలోచన చేద్దాం. నువ్వు భక్తుడువా, భక్తురాలువా? ఇదిగో నీ నోటికి కళ్ళెం పెట్టుకో, నీ నోటికి కళ్ళెం పెట్టుకో.
నిర్దోషిగా దేవుని బోన్లో నువ్వు నిలబడొద్దు. రక్షణ పొందింత కాలం అవుతున్నా నీ నోటు కంట్రోల్ లేదు అని అంటే మనకు అర్థమైపోతా ఉంది భక్తులు కాదు, భక్తురాలు కాదు, భక్తిహీనులలో అనేటువంటి సంగతి. మనం ప్రియులారా, వారి నోరుని బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి మనం నిర్ణయించండి, మనకు తెలిసిపోతుందండి వీళ్ళు భక్తులా భక్తిహీనులా అనే సంగతి. వారు మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళు భక్తులా భక్తిహీనులా. అర్థమవుతుందని అర్థం కదా, చెప్పాలి, మీరు చెప్పాలి. నాకు సైలెంట్ అయిపోయారు అందరూ. వారు మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళు భక్తులా భక్తిహీనులా అనే సంగతి. బోర్డు కట్టుకుని తిరగక్కర్లేదు నేను భక్తున్నని, నోరిప్పితే తెలిసిపోతుంది. నువ్వు మాట్లాడే తీరుని బట్టి అర్థమైపోతుంది నువ్వు భక్తుడివో భక్తిరాలువో భక్తిహీనురాలువో అనేటువంటి సంగతి. చూడండి ప్రియులారా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడిని ఒకవేళ నువ్వు అనేసుకుంటే వాని భక్తి వ్యర్థము అన్నాడు. 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటిది, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటిది నిష్కలంకమైన భక్తి ఏదో చెప్తున్నాడు అక్కడ. తండ్రి అయిన దేవుని ఎదుట కలంకం లేని భక్తి ఏదో, పవిత్రమైన భక్తి ఏదో చెప్తా ఉన్నాడు. దిక్కు లేని పిల్లలను, ఎదవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకునిటే నిజమైన భక్తి. దిక్కులేని పిల్లలను అంటే తండ్రి తల్లి చనిపోయి వెనకాల ఏ ఆధారం లేనటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే మనం సహకరించగలిగితే, వారి బ్రతుకి వారి చదువుకి మనం సహకరించగలిగితే అది భక్తి విధానం. నిజమైనటువంటి భక్తులు మాత్రమే ఈ పని చేస్తారు. రెండోది, భర్త చనిపోయి ఏ ఆధారం లేక ఉంటున్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వారి ఇబ్బందుల్లో సహకరించడము, పరామర్శించడం అంటే అర్థం ఏంటంటే అమ్మాయి ఎలా ఉన్నావు, బాగున్నావా అంటాం కాదు. వారి కనీస అవసరాల్లో పూర్తిగా కాకపోయినా కనీసం కొద్దిపాటి అవసరాలైనా మనం తీర్చటం. వారి మందులకనో వారి వస్త్రాలకనో లేకపోతే వారి చిన్నపాటి సహకారం. ఇది భక్తి అని చెప్తున్నాడు ఆయన. ఏం భక్తి అన్నాడు? ఇది నిజమైన భక్తి, అసలు సిసలైన భక్తి, దేవుడు కోరుకునే భక్తి. ఇంకేమన్నాడండి? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకోవటం. 4 విషయాలు నేర్పిస్తా ఉన్నాడు. నిజమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి లక్షణాలు 4 ఉంటాయని చెప్తున్నాడు ఆయన. నిజమైనటువంటి భక్తుల్లో ఉండే 4 లక్షణాలు ఉంటాయి. ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వారు భక్తులు కాదు, భక్తులుగా నటిస్తున్నారు అంతే, జనాలకు కనబడేలాగా. ఏమైనా అర్థమవుతుందా మీకు? అమ్మాయి అర్థమవుతుందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి 4 ఏంటి? ఫస్ట్ తన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి ఎంత మాట అంటే అంత మాట అనేయటం కాదు, ఎవరిని అంటున్నామో అనేటువంటి ఆలోచన, ఇంకిత జ్ఞానం లేకపోవటం. నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు, నీ సంగతినే మర్చిపోతున్నావు. నీ నోరు ఇప్పేటప్పుడు నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు. అది ఎంత ప్రమాదమో తెలుసా? నీకు నష్టాన్ని కల్పించే, నీ కుటుంబానికి నష్టాన్ని కల్పించే ప్రమాదంలో నువ్వే కావాలని తెచ్చుకుంటున్నావు. నీ నోరు వల్ల నీకు ముప్పు ఉందని చెప్తున్నాడు.
నీ నోరు వల్ల నీకే ముప్పు ఉందని చెప్తున్నాడు. అది భక్తుల యొక్క లక్షణము కాదు. నా భక్తులు, నిజమైన భక్తులు నోటికి కళ్ళెం పెట్టుకుంటారు. నోటికి కళ్ళెం పెట్టుకుంటారంటే వాక్యం యొక్క కంట్రోల్లో ఉంటారు. నా పిల్లలు వాక్యం యొక్క కంట్రోల్లో ఉంటారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణాల్లో ఒక లక్షణం నోటికి కళ్ళెం పెట్టుకోవటం, అంటే వాక్యం కంట్రోల్లో ఉండటం. రెండవదేంటి దిక్కులేని పిల్లలను ఆదరించటం. మూడోదేంటి ఏమండి, భర్త ఏమండి తోడుగా ఉండవలసినటువంటి భర్త చనిపోతే అలాంటి తల్లులను పరామర్శించటం, అలాంటి తల్లులను జ్ఞాపకం చేసుకోవటం. నాలుగోదేంటి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవటం. ఈ 4 ఎవరైతే చేస్తారో వారే భక్తులని వాక్యం చెప్తుంది. నేను చెప్పటం లేదు, వాక్యం చెప్తుంది. ఈ మాటలన్నీ ఎవరి మాటలండి? దేవుని మాటలు. ఒకవేళ ఈ మాటలు ఎవరికైనా నొచ్చుకుంటే మనం దేవుణ్ణి ఎలాగా ఏం అనలేం. దేవుళ్ళని అంటే యాక్షన్ వేరేలా ఉంటుంది. దేవుణ్ణి ఏం అనలేం కాబట్టి ఒకవేళ అనవలసి వస్తే, తిట్టుకోవాల్సి వస్తే, చనుక్కోవాల్సి వస్తే ఎవరిని అనొచ్చండి? ఇప్పుడు చెప్పాలా, ఎవరిని అనొచ్చు? బోధిస్తున్న పాస్టర్ గారిని. ఎన్ని చూస్తలేదు సమాజంలో? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నోటు మాటల గురించి ఒకవేళ నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడితే వారందరినీ భక్తిహీనులు అని చెప్తున్నాడండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో 16 వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడిగా ఉండాలి. ఒకవేళ అలాగ నువ్వు మాట్లాడితే ఏమండి, అలా గనక నువ్వు మాట్లాడితే, అపవిత్రమైనటువంటి మాటలు గనక నువ్వు మాట్లాడితే మరీ ఎక్కువగా భక్తిహీనులుగా ఉంటాం. మరీ ఎక్కువగా భక్తిహీనులుగా ఉంటామని చెప్తున్నాడండి. ఏమండో మాటండి, మనం దేవుని దగ్గరికి భక్తులుగా ఉండడానికి వచ్చామా, భక్తిహీనులుగా ఉండడానికి వస్తున్నామా? భక్తులుగా ఉండడానికి. కొన్ని వాక్యాలు నేర్చుకుని మనం ఒకటి అన్నీ ఒకసారి మార్చుకోలేకపోవచ్చు. ఒకటి పిల్లల్లో మార్పులు కావాలని ఆశపడతా ఉన్నాము. ఇంటి పరిసరాలు మార్పులు కావాలని కోరుకుంటా ఉన్నాం. ముందులాగా నా ఇల్లు ఉండకూడదు, ఇల్లు మారాలి, రంగులు మారాలి, వస్తువులు మారాలి, అన్నీ మారాలి. భక్తి మాత్రము మనుషులు కనబడేలాగే ఉండాలి. లోపల ఎన్ని జబ్బులు పెట్టుకున్నా, జనాలకి కనబడలాగే ఉండాలి. జనాలకి కనబడాలని, నేను భక్తులను తెలియాలనేటువంటి కోణంలో ఉంటూ ఉన్నారమ్మో. నో నీ మాటలకు అదుపు లేకపోతే నువ్వు భక్తిహీనుడువు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ప్రియులారా, యోహాను మొదటి పత్రిక, ఇహలోకం మాలిన్యం అంటకుండా, అంటే ఇహలోకం అంటే ఈ లోకంలో మలినం ఉంది. ఏంటి ఆ మలినం అని ఆలోచిస్తే 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతా మలినం. ఏంటి ఆ మలినం అనంటే నేత్రాస, శరీరాస, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతా ఇదే అని చెప్తున్నాడు ఆయన. లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబం. శరీరాస
అన్నీ నాకు కావాలి అని కోరుకోవటం, నేత్ర చూసిందల్లా కావాలని కోరుకోవటం, జీవబడము అంటే అందరికంటే అన్నిటికంటే నేనే గొప్పవాడిని, మేమే గొప్పవాళ్ళం, నా ముందు ఎవరో పనిచేయరు, మా ఇంటి ముందు ఎవరో పనిచేయరు అని ఈ విధానంలో ఉంటాం. డంబం. ఇదంతా ఎక్కడ ఉంది అంటున్నాడండి? లోకంలో ఉంది. ఆ లోకంలోనే ఈ దరిద్రాన్ని, ఈ మాలిన్యాన్ని అంటుకోకుండా చూసుకో. నీకు అంటుకోకుండా చూసుకో. నువ్వెవరివి? భక్తుడివి గనక నీకు అంటుకోకుండా చూసుకో. నిజమైనటువంటి భక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్పండి ప్రియులారా. 4. మొదటిది ఏంటి? నోటు కళ్ళెం పెట్టుకోవాలి. రెండోది ఏంటి? దిక్కులేని పిల్లల్ని ఆదరించాలి. మూడోది ఏంటి? భర్త లేని తల్లులను ఆదరించాలి. నాలుగోది ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి శరీరస, నేత్రస, జీవపు డంబం అనేటువంటిది ఏదైతే ఉందో నీకు అంటుకోకుండా పవిత్రంగా దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే అసలు సిసలైనటువంటి భక్తుడిగా, భక్తురాలుగా దేవుడు నిర్ణయిస్తాడు, మనుషులు కాదు. మనుషులుగా దేవుడు నిర్ణయిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనము ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే సాధన పొందుతాం, అంటే ట్రైనింగ్ పొందుతాం. మిషన్ నేర్చుకోవాలన్నా, ఏదైనా వంట నేర్చుకోవాలన్నా, ఏదైనా ఏ వర్క్ నేర్చుకోవాలన్నా, కంప్యూటర్ నేర్చుకోవాలన్నా, టైపింగ్ నేర్చుకోవాలన్నా, ఏ వర్క్ నేర్చుకోవాలన్నా సాధన ఉంటుందండి, ఉండదా? సాధన, తర్ఫీదు అనేటువంటిది ఉంటుంది. అలానే భక్తి విషయంలో కూడా సాధన చేయమంటున్నాడు ఆయన. భక్తుడిగా, భక్తురాలుగా ఉండాలని కూడా సాధన చేయాలని చెప్తున్నాడు. సాధన చేయాలి. ఈ సాధన లేనటువంటి వారు సాధన చేయాలి, భక్తిని పెంచుకోవాలి. నేను నా జీవితంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా భక్తిని పెంచుకోవాలి, సంవత్సరాలు రోజు రోజుకి నా భక్తిని పెంచుకోవాలి అనే ఆలోచన లేనటువంటి వారు ఏం చేస్తారో చెప్తున్నాడు. 4వ అధ్యాయం మొదటి పత్రిక చూడండి ప్రియులారా, 7వ వచనము, 8వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు వేశారు. ఏం ముచ్చట్లు అంటే? ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు. ఈ మంచి పవిత్రమైనవి అన్నాడా, అపవిత్రమైనవి అంటున్నాడండి? అపవిత్రమైనవి. బహుశా మన ఊరిలో లేకపోవచ్చేమో కానీ బయట మనం చూసినట్లయితే కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, కోడలు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలలో చోట పోగాయి నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు అంటున్నాడు. అంటే ఈ ముసలోళ్ళ కోసం చెప్పడం కదండి, ముసలోళ్ళ కోసం నేనేదో కొంచెం మీకు అర్థమవుతుందని చెప్పాను కానీ ముసలోళ్ళ కంటే దారుణంగా తయారయ్యారట. సంఘములో రక్షణ పొందినటువంటి పరిశుద్ధులుగా, భక్తులుగా ఉండవలసినటువంటి వారు ముసలోళ్ళ కంటే దారుణంగా తయారట. ఓ చోట మీటింగ్, రాజ్యసభ అయినా ఎప్పుడో ఉంటుంది, రోజు రాజ్యసభే. వీళ్ళకి పని పాట ఏముండదా? ఉండదండి. రాజ్యసభ ఎప్పుడో ఒక చోట ఉంటుంది, అప్పుడే ఓ పూటో లేకపోతే వారం రోజులో 15 రోజులో ఉంటాయి అంతే సభ. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రాజ్యసభలో ఈ ఎంపీలు ఇంక పని పాట ఉండదు, ముచ్చట్లు. వారి కోసం వారు మాట్లాడుకుంటే మంచిదే. వారి కొడుకుల కోసం, వారి కూతుల కోసం, తన భర్త కోసం, తన ఇల్లు కోసం, తన కుటుంబం కోసం మాట్లాడుకొని మనం అందరం చెయ్యబట్టుకొని గొలుసు ప్రార్థన చేసుకుందాం. కనబడుతుందా ఈ రాజ్యసభలో? నో. ఇక్కడ గుంపు కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనవి అన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి వారి కోసం, ఎక్కడో ఉన్నటువంటి వారి కోసం. నువ్వు భక్తుడివా? కాదు అని చెప్తుంది వాక్యం. నువ్వు భక్తుడివా? కాదు. ఊరికే మరి
ఇన్ని సంవత్సరాలు బట్టి చేసే భక్తి మనుషులు కనబడడానికి మాత్రమే. అంతేగా అంచె దినాల్లో లోపల ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో చూడండి. పైకైతే భక్తుడిగానే ఉన్నావు, దాని శక్తిని నువ్వు గమనించడం లేదు. లోపల ఎంత విషపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నాయి నీలో అని ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఈ వాక్యం ఆవేదన చెందుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మని ఎంత ఆవేదన ఉంటే ఏంటి, నా పిల్లలు పవిత్రంగా ఉండవలసిన నా పిల్లలు ఇంత దారుణంగా ఎలా తయారయ్యారేట అని ఆవేదనతో పరిశుద్ధాత్మను ఏడుస్తూ భక్తుడి చేత సంఘానికి ఈ విషయాలు రాయిస్తూ ఉన్నాడు. ఎంత బాధ ఉంటే ఈ విషయాలు దేవుడు రాయిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన చేసే ప్రయత్నం చేయండి, ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో, ఏ విషయంలోనట, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. ఏం చేసుకోవాలంటండి? సాధకం. దైవభక్తి విషయంలో నీకు నీవే. ఎవడో లండన్ నుండి వచ్చి నీకు నేర్పించడు భక్తి, నీకు నీవే సాధకం. చూడండి, జిమ్కి వెళ్ళేవాడు జిమ్ బాడీ కావాలని సాధకం చేస్తాడు. ఉదయాన్నే వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాడు. కండలు తిరగాలి, పొట్ట రాకుండా సిక్స్ ప్యాక్ ఉండాలి, చాలా ఉండాలి అనేటువంటి ఆలోచన సాధకం. మిషన్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు సాధకం, కంప్యూటర్ నేర్చుకునేవాడు సాధకం. అన్ని వ్యవస్థలోనూ ట్రైనింగ్ అంటారు దీన్ని, ట్రైనింగ్ తెలుగులో సాధకం చేస్తారు. అలానే భక్తి విషయంలో కూడా వారు ఏం చేయాలట, దైవ భక్తి విషయంలో నువ్వు ప్రతిదినము నీకు నీవుగానే ఏం చేయాలట, చేస్తున్నారా సాధకం? అంత తీరుబడి ఉందా భక్తి విషయంలో? నా భక్తిని పెంచుకోవాలా అనేటువంటి ఆలోచనతో నువ్వు సాధకం చేస్తున్నావా? లేదు. సాధకం వల్ల, భక్తి విషయంలో సాధకం చేస్తే అది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చెప్తున్నాడు ఆయన. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం. శరీర సంబంధమైనటువంటి సాధక కొంచెం మట్టుకే నీకు ప్రయోజనం, కానీ దైవభక్తి ఎప్పటి విషయంలో, జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయాలలో ప్రయోజనకరంగా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి సంగతి దైవభక్తి. ఈ దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేస్తే ఎప్పటి విషయంలోనూ రాబోతున్నటువంటి జీవ విషయంలో కూడా నీకు ప్రయోజనం. అంటే భక్తి విషయంలో మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు సాధకం చేయాలి. అందుకే స్థానిక సంఘం ఏం చేస్తుందనంటే, శుక్రవారం రండి వాక్యంలో సాధకం, బుధవారం రండి. ఈ మధ్య ప్రతిరోజు ఒక అరగంట దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం ఈ సంవత్సరం. ప్రతిరోజు పిల్లలు ఇంటికాడ ఖాళీగా ఉంటున్నారు, ఇంటికాడ కుటుంబ ఆరాధన ఉండలేదు, మీకు ప్రార్థనలు ఉంటుందో రండి అని అంటే రాము. డ్యాన్సులు ఉంటే వస్తామండి. డ్యాన్సులు ఉంటే వస్తారా? ప్రార్థన ఉంటే రారా? రావండి. డ్యాన్సులు ఉంటేనే వస్తాం. సాధకం, భక్తి విషయంలో సాధకం. పిల్లలు ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతే వారి భవిష్యత్తు బాగుండాలనేటువంటి కోరిక. చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు. వారిలో భక్తి లేకపోవటం వల్ల చాకరీ చేస్తున్నారు, నలిగిపోతున్నారండి. ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, కష్టార్జితం ఎలా పోతుందో తెలియలేదు, వేస్ట్కి వెళ్ళిపోతుంది. కొన్ని చోట్లకైతే హాస్పిటల్కి పోతా ఉంది, కొన్ని చోట్లకైతే వృధాగా పోతా ఉంది. దేనికో పోతుంది. కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది తప్ప వారు అనుభవించలేకపోతా ఉన్నారు. 100 రూపాయలు కష్టపడితే 10 రూపాయలు అనుభవిస్తున్నారు, మిగతా 90 రూపాయలు దేనికో పోతా ఉంది. ఏం కారణం ఏంటి? భక్తి నీలో లేకపోవటం వల్ల. భక్తి నీలో ఉంటే దాని శక్తిని నువ్వు అనుభవించగలవు. భక్తి యొక్క శక్తి చాలా అమూల్యమైందండి. ఇప్పుడు మనం చదువుకోబోతా ఉన్నాం. భక్తి యొక్క శక్తి చిన్నదేం కాదండి. అది దాని శక్తి తెలియకే
నామకార్థ భక్తులుగా పైకి కనబడే భక్తిని ప్రదర్శించే వారిగా ఉన్నామే తప్ప, ఇంతకాలం అవుతుందా రక్షణ పొంది, ఇంతకాలం అవుతుందా దేవుని మందిరానికి వెళ్ళి, ఇంతకాలం అవుతుందా భక్తి విషయంలో సాధనకు చేయలేక భక్తి యొక్క శక్తిని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాము. నా పిల్లలందరూ, నా సంఘ బిడ్డలందరూ భక్తి యొక్క శక్తిని పొందుకోవాలి. ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చామో, బాధగా ఉండొచ్చామో, సీరియస్గా ఒకవేళ మీరు అనుకోవచ్చామో. నో, అవి ఏం కాదండి. నా బిడ్డలు బాగుంటే, నా సంఘ బిడ్డలు బాగుంటే 10 మందికి పెడతారు వాళ్ళు, 10 మందికి ప్రయోజనకరంగా ఉంటారు వాళ్ళు, వారు దీవెనకరంగా ఉంటారు వాళ్ళు, వారి శక్తిని వారు అనుభవిస్తారు, భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు అనుభవిస్తారు, వారి పిల్లలు ప్రయోజనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళ కుటుంబమే అనేక కుటుంబాలకి తలదిక్కిగా దీవెనకరంగా ఉంటారు. అసలు భక్తే లేదే, శక్తిని ఏమి ఆశ్రయిస్తారు? ఇంకా భక్తి లేదు. ఏంటండి బాబు, వీళ్ళందరూ భక్తులు కాదా? భక్తులు కాదు, భక్తులు కాదు. భక్తులైతే ఈ 4 లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భక్తిని ఏం చేయాలంటే ప్రతిరోజు మనం సాధకం అంటే తర్ఫీదు పొందాలా, పెంచుకోవాలన్నమాట. ఒకరోజు భక్తిలో నైపుణ్యతను పెంచుకోవాలి. అది వ్యక్తిగతంగా మనకు మేలు. అలా ఖాళీగా గడిపేయటం, జీవితం అంతా అలా ఖాళీగా వృధాగా గడిపేయటం, ప్రార్థన ఉందనే సంగతి తెలిసినా ఖాళీగా గడిపేయటం, పిచ్చి పచ్చి మాటలు మాట్లాడుకుంటూ అలా ఖాళీగా గడిపేయటం, జీవితం ఈరోజు 1వ తారీఖు భలే గడిచిపోయిందిరా అని అనేసుకోవటం తప్ప, అయ్యో నేను పొరపాటులో ఉన్నాను, భక్తి నేను సాధకం చేయలేకపోతా ఉన్నాను అనేటువంటి ఆలోచన కనీసం ఎవరికి పుట్టడం లేదు. సాగిపోతుంది, బ్రహ్మాండంగా సాగిపోతుంది. సాగిపోవడానికి గుళ్ళోకే రావక్కర్లేదండి. దేవుణ్ణే నమ్ముకోవాల్సిన పనులు. దేవుని నమ్మలేనటువంటి వారు ఎంతోమంది ఈ రోజున ఈ లోకంలో జడ్జాగా బతుకుతున్నారు. అసలు దేవుడే లేడంటాడు వాడు. నాస్తికులు దేవుడే లేడు, బతుకుతలేదండి, అద్భుతంగా బతుకుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా దేవుడు లేవుడు అన్న శాస్త్రవేత్తలు కూడా నెలకి 2 లక్షలు 10 లక్షలు 20 లక్షలు జీతాలు తీసుకుని బ్రహ్మాండంగా బతుకుతారు. ఈ చిన్నపాటి బ్రతికేస్తారు. కానీ ఈ బ్రతుకు కోసమే కాదు కదా, ఈ బ్రతుకు ఈ చిన్నపాటి జీవితం కోసం కాదు, శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందడానికి ఈ భక్తి ఈ భూమి మీద మనం కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, యెహోషువ గ్రంథము భక్తిలోని నిజమైనటువంటి భక్తిలో శక్తి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 185 పేజీ నెంబర్లో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడట. ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా యెహోషువ అనేటువంటి భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడట. మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ కాలంలో అమోరీయులు శత్రువులు ఇశ్రాయేలీయుల మీదకి దాడికి వచ్చారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి ఆయుధాలు లేవు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్నారు, ఐగుప్తు నుండి వస్తూ ఉన్నారు కానాను దేశంలో. వారి దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు శత్రువులను ఎదుర్కోవాలి. వీళ్ళ వల్ల అయ్యే పని కాదు అది. వీళ్ళ దగ్గర గుర్రాలు లేవు, రథాలు లేవు, ఆయుధాలు లేవు, కత్తులు లేవు, కటారా ఏమీ లేవు. మరి శత్రువులను ఎలా జయించాలి? అప్పుడు ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా యెహోషువ భక్తుడు ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా
నీవు అయాలోని లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగను. బా, ఏం మాట్లాడండి బాబాయ్. యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తే ఏమి నిలిచిపోయాట? సూర్యుడు నిలిచిపోవటం ఏంటి, చంద్రుడు ఆగిపోవటం ఏంటి? జరిగే పనేనా ఇది? ఎంత అద్భుతం చూడండి. సూర్యుడు నిలిచిపోయాడట, చంద్రుడు నిలిచిపోయాడట భక్తుడు ప్రార్థన చేస్తే. అంటే యెహోషువలో సూర్యుని ఆపే శక్తి ఉందా? యెహోషువలో చంద్రుని ఆపే శక్తి ఉందా? యెహోషువలో లేదు. యెహోషువలో శక్తి లేదు. యెహోషువలో ఏముంది? భక్తి. యెహోషువలో ఏముంది? భక్తి. ఆ భక్తికి, యెహోషువలో ఉన్న భక్తికి ఎవరి శక్తి తోడైంది? ఇప్పుడు దేవుని శక్తి. యెహోషువలో ఉన్న భక్తికి దేవుని శక్తి తోడైతే ఏం అద్భుతం అండి బాబు. సూర్యుడు ఆగటం ఏంటి, చంద్రుడు ఆగటం ఏంటి? అది యెహోషువ గొప్పతనం కాదు. యెహోషువ మనలాంటి మనుషుడే. కానీ యెహోషువలో ఉన్నటువంటి భక్తికి ఏం తోడైంది? దేవుని శక్తి తోడవటం వల్ల అద్భుతం జరిగింది. అక్కడ అద్భుతం జరిగింది. లేకపోతే అమోరీలను జయించడం అంటే చిన్న సంగతి కాదు. ఆయుధాలు లేని మనుషులు అమోరీలను జయించడం అని అంటే చిన్న సంగతి. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయి అంత చీకటి అయిపోయింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో టైం ఆగిపోయింది. సూర్యుడు ఆగిపోయాడంటే టైం ఆగిపోయింది. అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నిజమైనటువంటి భక్తిలో శక్తి ఎంత గొప్పగా ఉందో. భక్తిలోని శక్తి ఎంత అద్భుతమైన కార్యాన్ని చేసిందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. భక్తిలో ఉన్నటువంటి శక్తి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. ప్రియ దేవుని ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యెహోషువలో భక్తి ఉంది కనుక ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అంటే ఈ భక్తుడు గ్రహించాడు, ఈ కార్యాన్ని దేవుడు మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే అద్భుతమైన విజయాన్ని ఇవ్వగలడు అనే సంగతి గుర్తించి దేవుని మీద ఆధారపడి ప్రార్థన ఈ భక్తుడు చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు వెంటనే శక్తిని పంపాడా లేదండి? ఆ భక్తికి శక్తి తోడవటం వల్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. భక్తులు ప్రార్థన చేస్తే, చెప్పాలి మీరందరూ, భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి భక్తిహీనులు ప్రార్థన చేస్తే, పాపులు ప్రార్థన చేస్తే వింటాడా? ఎండండి, నువ్వు గింజుకో, ఎక్కెక్కిబడి ఏడు, నీ ప్రార్థన దేవుడు వెళ్ళు. ఎందుకు అనంటే నీలో భక్తి లేదు, దేవుడు కోరుకునే భక్తి లేదు. ఊరికే నటిస్తున్నావు అంతే భక్తుడిగా. దేవుడు కోరుకునే భక్తి అయితే నీలో లేదు. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం అండి. 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఈ సంగతి మొదట గ్రహించాలి. నేనేం పాపం చేస్తున్నాను? ఎవరన్నా చంపానా, కొట్టానా, దొంగతనం చేశానా, ఏం చేశానని నేను పాపం చేస్తాను? నేను పాపం చేయట్లేదు, నా పని నేను చేసుకున్నాను అని అనేసుకుంటున్నావు అంతే. కానీ అంచె దినాల్లో భక్తుల పరిస్థితి ఎలా ఉందో ఇందాక చదువుకున్నాం మనం. ఆ లక్షణాలు నీలో ఉంటే మనం ఆ పరిస్థితిలో ఉన్నాము. రెండోది, నోటి కళ్ళు పెట్టుకోకపోతే భక్తిహీనుల లిస్టులో ఉన్నాము. దిక్కులోని పిల్లలను కానీ ఎదవరాళ్ళు కానీ పరామర్శించకపోగా ఈ లోకములో లోకస్తులతో బాయ్ అనుకుంటూ
లోక విధానంలో డాన్సులు వేస్తూ సంతోషంగా వాళ్ళతో కలిసిపోతే నీలో ఖచ్చితంగా భక్తి లేదు, నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినడు అని చెప్తున్నాడు ఆయన. ఇంకేమన్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే వారి మనవి, వారి ప్రార్థన వింటాడు అని చెప్తున్నాడు. వారి ప్రార్థన వింటాడు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన విన్నాడు అని అంటే దైవ చిత్తానుసారంగా ఇతను ఉన్నాడనే కదా. సూర్యుడు ఆగిపోవటం, చంద్రుడు ఆగిపోవటం, యుద్ధంలో విజయాన్ని పొందటం. ప్రార్థన విన్నాడు అంటే ఈ భక్తుడు భక్తి దేవునికి నచ్చింది అనమాట. అందుకే ఆ భక్తికి ఏమి తోడైంది? శక్తి, దేవుని శక్తి తోడైంది. అద్భుతాలు అక్కడ జరిగినాయి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనం అండి. 239 పేజీ నెంబర్లో చూడండి. దావీదు గురించి చెప్తున్నటువంటి మాటలు, దావీదు భక్తి గురించి చెప్తున్నటువంటి మాటలు. దావీదు ఫిలిష్తీయుడు కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఎవరి గురించి ఈ మాటలు? ఎవరండి దావీదు? ఎవరండి ఈ దావీదు? ఎవరండి? భక్తుడైన దావీదు. భక్తుడైన దావీదు గురించి చెప్తున్నటువంటి మాటలు. ఆ ఫిలిష్తీయుడు కంటే దావీదు ఎలాగ ఉన్నాడట? బలాఢ్యుడు అనే మాట చూడండి, ఎంత బాగుందో ఇది. బలాఢ్యుడు. ఫిలిష్తీయుని కంటే దావీదు బలాఢ్యుడా? ఫిలిష్తీయుడు దండులో ఫిలిష్తీయుడు ఎవరో అది గొలియాతు అనేవాడు. ఎంత ఉన్నాడట? గొలియాతు ఎంత ఉన్నాడంటే అండి, మనిషి ఎంత ఉన్నాడంటే అండి 6 మూరల జానడు. మరి అప్పుడు ఎత్తైన మనుషులు, మరి ఆ మూర ఎంత మూర ఉందో తెలదు మనకు. 6 మూరల జానడు మనిషి. అందరూ బెబ్బెళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యం అంతా అల్లిపోతా ఉంది ఆ మనుషుని చూసి, ఎత్తైన మనుషుని చూసి, ఆ భారీ దేహాన్ని చూసి అల్లిపోతా ఉన్నారు. గొప్ప చిత్రం ఏంటో తెలిసే ప్రియులారా, ఇశ్రాయేలుకు రాజు సౌలే చాలా ఎత్తైనోడు. సౌలు కోసం మాట రాయబడ్డది. ఆనాటి కాలంలో సౌలంతా ఎత్తైనవాడు ఎవడో లేడట. అంటే ఇశ్రాయేలీలందరూ సౌలు రాజు పక్కన పెడితే సౌలు భుజాల దగ్గరికి వస్తారట. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు భుజాల దగ్గరికే వస్తారు అందరూ. అలాంటి రాజు గోట భయపడ్డాడు ఫిలిష్తీయుడికి. అంత ఎత్తైన రాజు గోట సౌలు గోట భయపడ్డాడు ఫిలిష్తీయుడు గొలియాతుకి. అంటే ఇప్పుడు రాజు కంటే ఎత్తున్నాడు అతను. రాజే భయపడ్డాడంటే రాజు కంటే ఎత్తున్నాడా? చెప్పాలి మీరు. రాజు కంటే ఎత్తున్నాడు, బలాఢ్యుడు, శక్తిమంతుడు. అలాంటి ఫిలిష్తీయుల దండులో గొలియాత్ అంత భారీ దేహంతో ఎత్తైన మనిషి. రండ్రా దమ్ముంటేని అని పిలుస్తుంటే దావీదు చూడండి, దావీదు గురించి ఏం రాయబడ్డది? ఆ ఫిలిష్తీయుడు కంటే దావీదు ఎలాగట? బలాఢ్యుడు. బైబిల్లో బాలుడని రాయబడ్డదండి, ఇంకా పెళ్ళి అవ్వలేదండి. బాలుడని రాయబడ్డది. ఏంటి అతనమ్మ అంత ఎత్తుంటే కుర్రోడు ఎత్తున్నాడు దావీదు. దావీదులో ఏముందండి? ఇప్పుడు దావీదు దగ్గర కత్తి ఉందా? కటారం ఉంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడుగా ఉన్నాడు. మరి దావీదులో ఏముంది? భక్తి. దావీదులో ఏముంది? భక్తి అండి. దావీదులో భక్తి ఉందండి. వర్షేలు ఊట ఉందంట, చిన్న రాయి ఉందంట, కొట్టాడట. ప్రార్థన చేసుకుని కొట్టాడు. వెళ్ళి 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 ఎక్కడ తగిలింది? ఒళ్ళంతా యుద్ధ కవచాలతో ఉన్నాడు గొలియాతు. ఇక్కడ మాత్రమే కాయలే ఉంది. గురుజీ మాట అంత భారీ మనిషి కుప్పకూలిపోయాడు. వెళ్ళి ఆడు గుండెలమే కూర్చుని ఆడి కత్తి తీసి ఆడి పీకి నరికి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు.
నా దేవునికే మహిమ అని దావీదు చెప్తే ఇశ్రాయేల్ జనం కేకలేసేసారండి. ఏం అద్భుతం! దావీదు ఏమైనా యుద్ధశూరుడా? కాదు. కానీ దావీదు కోసం చెప్పబడినటువంటి మాట, ఆ ఫిలిష్తీయుడి కంటే దావీదు బలాఢ్యుడు. ఎందులో బలం? దావీదుకి ఎందులో బలం? కండబలమా? నో. ఉడతపిల్ల ఉన్నటువంటి దావీదు కండబలం ఏముంటుంది? కానీ దావీదులో ఉన్న బలం ఏంటి? దైవ బలం, భక్తి బలం. దావీదులో భక్తి ఉంది. దావీదు భక్తికి ఎవరి శక్తి తోడైంది? ఇప్పుడు దేవుని శక్తి తోడవటం వల్ల భారీ సాల్తి కలిగినటువంటి గొలియాతు కుప్పకూలిపోయాడు. అంతే. నిజమైన భక్తిలో మన పాఠం ఏంటి? చెప్పాలి, అందరూ చెప్పాలా? ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? నిజమైన భక్తిలో శక్తి నీకేమైనా తెలుసా? తెలుసుకోవాలని కోరుతున్నాడు దేవుడు. మొదటగా ఎవరిని చూసాం? మొదటగా ఆ శక్తి, భక్తిలో ఉన్న శక్తిని గురించి ఎవరి కోసం మనం నేర్చుకున్నాం? యెహోషువలో. ఇప్పుడు ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? దావీదు భక్తిలో ఉన్నటువంటి శక్తి. సర్వసాధారణంగా దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. కానీ గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో సింహాన్ని గోట జయించగలిగినటువంటి శక్తి దావీదులో భక్తి ద్వారా పొందాడు. ఒకానొక దినాన్ని ఎలుగుబంటి వచ్చేసింది మందలోనికి. దావీదు ఒకడే ఉన్నాడు, చిన్నోడు. అలా ఎలుగుబంటితో పోరాడి ఎలుగుబంటిని తరిమి కొట్టాడండి. దేనివల్ల అనంటే దావీదులో ఉన్నటువంటి భక్తి. దావీదులో ఉన్నటువంటి భక్తి శక్తిగా మారి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాడు. ఎలుగుబంటి పట్టుకుంటే వదలదండి. ఎలుగుబంటి పట్టుకుంటే వదలదండి. అంటే ఎలుగుబంటి పట్టుకుంటే వదలదు సర్వసాధారణంగా. బతుకున్నవాడిని పట్టుకుంటే అసలు వదలదు అది. అలాంటి ఎలుగుబంటిని కొట్ట దావీదు ఏం చేశాడు? చీల్చి చెండాడేశాడు. దేనివల్ల? అతనిలో భక్తి శక్తి ఉంది. అతనిలో భక్తి శక్తి ఉంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రియులారా. దావీదులో గొలియాతును చంపేంత బలం లేదు. దావీదులో సింహాన్ని ఎలుగుబట్టినని చెప్పే శక్తిమంతుడు కాదు. దావీదులో ఉన్నదల్లా ఒకటే, భక్తి ఉంది అంతే. దావీదులో భక్తి మాత్రమే ఉంది. ఆ భక్తికి ఏది తోడైంది? ఇప్పుడు దేవుని శక్తి తోడైంది. అలానే మనలో భక్తి ఉంటే దేవుని శక్తి ఆటోమేటిక్గానే తోడవుతుంది. ఆటోమేటిక్గానే తోడవుతుంది. అర్థమవుతుందా ప్రియులారా? విషయాన్ని ఆలోచించేద్దాం. యాకోబు పత్రికలో చూడండి, 5వ అధ్యాయం ప్రియులారా. 5వ అధ్యాయంలో 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా అనబడినటువంటి ప్రవక్త మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. వర్షంపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద ఏం కోరలేదట? వర్షం. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, మనలాంటి మనిషే. కానీ వర్షం కొడకూడదు నాయన అని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షం పడలేదట. ఆ తర్వాత ప్రజలందరూ ఎందుకనండి, ఎందుకు భూమి మీద వర్షం కురవద్దని ప్రార్థన చేశాడు అని అంటే, ఇంక దేవుడు అంటే భక్తి లేదు ప్రజలకి. అంత సమృద్ధిగా ఉండటం వల్ల దేవుని విడిచిపెట్టేశారు, మందిరాన్ని విడిచిపెట్టేశారు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఇదే జీవితం అనుకుంటా ఉన్నారు. ఏలియా చెప్పాడు వినలేదు. దేవుని మర్చిపోకూడదు. ఎన్ని పరిస్థితులను దేవుని మర్చిపోవద్దు, దేవుని సన్నిధానం విడిచిపెట్టదు అని చెప్పునా అసలు భయం లేదు, భక్తి లేదు. దేవునికి ప్రార్థన చేస్తే వర్షం పడలేదు, పంటలు ఆగిపోయినాయి, ఇంట్లో దాచుకున్న తిండి గింజలన్నీ అయిపోయాయి. ఇప్పుడు చచ్చినట్టు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, నాయనా మనం చూడండి అన్నీ ఉంటే దేవుడు వద్దనుకుంటారు మన వాళ్ళు.
అన్నీ ఉన్నాయనుకోండి, ఇంక దేవుడితో పని లేదు. ఏదైనా కష్టం వచ్చేస్తే దేవుడా అని మొరపెట్టే మనుషులు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఏలియా గారు ప్రార్థన చేశారో 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద ఏమొచ్చిందంట? వర్షం వచ్చింది. వర్షం రాకుండా ఆపే శక్తి ఏలియాలో ఉందా? వర్షం వచ్చేలాగా చేసే శక్తి ఏలియాలో ఉందంటే ఏలియాలో ఆపే శక్తి లేదు. ఏలియా గారిలో ఉండేదల్లా ఒకటే, ఏంటో తెలుసది? భక్తి. ఏలియాలో ఉన్నది భక్తి మాత్రమే. కానీ ఆ భక్తికి ఇప్పుడు ఏది తోడైందో చెప్పండి ప్రియులారా? దేవుని శక్తి. అందుకే కార్యాలు జరిగినాయి అక్కడ. అందుకే కార్యాలు జరిగినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భక్తిగా ఉంటే మన జీవితాలను, మన కుటుంబాలను పోషించే బాధ్యతను దేవుడే తీసుకుంటాడండి. ఏ టైంలో ఏం జరగాలో ఆయనే తీసుకుంటాడట. ఆల్రెడీ మన కొరకు భక్తి పరుల కోసం భక్తిహీనులను సిద్ధం చేస్తాడట ఆయన. ఈ సంగతి మనకి తెలియదు. మనం మన కింద మీద పడిపోతుంటాం, కానీ భక్తి పరులను పోషించడానికి, సంరక్షించడానికి దేవుడు భక్తిహీనులను ఏర్పాటు చేస్తాడట. ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. 2వ అధ్యాయం 26వ వచనంలో, 2వ అధ్యాయం 26వ వచనంలో, దైవభక్తికి మంచివాడిగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందం అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వాని కిచ్చుటకై, దైవ దృష్టికి ఇష్టుడుగా భక్తుడిగా ఉండేవానికి ఇచ్చేవానికి ప్రయాసపడు పోగు చేయు పనిని ఎవరికి ఏర్పాటు చేస్తాడట? పాపాత్ములకు ఏర్పాటు చేస్తాడంటే భక్తిహీనులకు ఏర్పాటు చేస్తాడని అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఏ పాఠం చెప్పుకుంటున్నాం మనం? నిద్రపోయారు అందరూ. అమ్మా, ఏ పాఠం చెప్పుకుంటున్నాం? నిజమైన భక్తిలో ఉండే శక్తి మనం తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు భక్తి పరుల యొక్క జీవిత చరిత్రలో ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. విశ్వాస వీరుల యొక్క జాబితా అంటారు ఈ అధ్యాయానికి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ భక్తుల యొక్క జీవితాల్లో దేవుని శక్తి ద్వారా చేసే కార్యక్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 33వ వచనంలో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారట. విశ్వాసము ద్వారా, వారంటే భక్తులండి. ఈ భక్తులు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహముల నోళ్ళు మూశారు. అబ్బా, ఎవరటేలో? భక్తుల ద్వారా జరిగినటువంటి కార్యాలు అక్కడ చెప్తా ఉన్నాడు. భక్తులో వారి శక్తిని ఎలా పొందుకున్నారో చెప్తున్నాడు. వారు అంటే భక్తులు విశ్వాసము ద్వారా, భక్తి ద్వారా రాజ్యాన్ని జయించారట. జయించారా? ఇందాక యోసువ కాలం మనం చదువుకున్నాం. రాజ్యాన్ని జయించారా లేదా? జయించారు. ఇంకా నీతి కార్యాలు చేశారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోలు మూసారట భక్తులు. ఏమండి, భక్తులు సింహాల నోలు మూసారా? మూసిన సందర్భాలు ఉన్నాయని సింహాల నోళ్ళు మూసారట. ఎవరండి? దానియేలు గారండి. ఒకానొక సందర్భంలో దానియేలు గారిని సింహాల బోన్లో పడసేస్తే మన ఆఖరి మీద గాండ్రు మన అరుస్తూ ఉన్నాయంట ఆ గృహలో ఉన్నటువంటి సింహాలు. అంతకుముందు చాలా మందిని పడేస్తే నేల మీదకి ఇంకా చేరకుండానే ఆ సింహాల గృహలో చాలా మందిని పడసేస్తే పడేస్తున్నాడు ఇంకా నేల మీద చేరకుండా గాల్లోనే మింగేసేయట. గాల్లోనే చాలా మందిని మింగేసిన సింహాల చరిత్ర ఆ బోన్లో ఉన్నాయి. అలానే దానియేలు పడసేశారు. దానియేలు సింహాల నోళ్ళు మూసాడట. అంటే దగ్గరికి వెళ్ళాలని నొక్కేసి మూతులు కడేసాడా అని కాదండి. ఏం చేశాడు దానియేలు? ప్రార్థన. అక్కడ ఆ సందర్భంలో దేవుని దూత సింహాల బోన్లోకి వచ్చి వారు నోర్లు మూసినటువంటి సందర్భం మనం చూస్తాం. సింహాల నోళ్ళు
దేవుని దూత చెప్పు ఉంటుంది, ఎవరా సింహాలరా, మీ మధ్య ఉన్నవాడు సామాన్యుడు కాదు, భక్తుడు. అతను తినడానికి మీరు నోరిప్పారనుకో, తర్వాత క్షణం మీరుండరు అని దేవదూత బహుశా సింహాలకు చెప్పుంటే నోర్లు మూసుకుని ఇది ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చక్కగా ఎలా కూర్చుంటారో చూడండి, మనకులాగా అలా కూర్చున్నాయండి సింహాలన్నీ దానియేలు మధ్యలో కూర్చుంటే. బా, సింహాల నోళ్ళు ఎలా మూయబడ్డాయి? దానియేలుకి ఆ శక్తి ఉందా? దానియేలుకి ఆ శక్తి లేదు, కానీ దానియేలులో ఉన్నదేంటి? భక్తి. ఆ భక్తికి దేవుని శక్తి తోడవటం వల్ల సింహాలు గొట్ట నోర్లు మూసేసి ఆకలితో ఉండిపోయే చూడండి, ఎంత అద్భుతమైన కార్యం ఇది. ఇంకా మనం ఆలోచన చేస్తే అగ్ని బలమును చల్లార్చారట భక్తులు. అగ్ని బలాన్ని చల్లార్చారట. ఏంటి అగ్ని గొట్ట చల్లార్చడమా? అగ్ని చల్లార్చిన సందర్భాలు ఉన్నాయా బైబిల్లో? అమ్మా చెప్పాలి, అగ్ని చల్లార్చిన సందర్భాలు ఉన్నాయా? భక్తులు అగ్నిని చల్లార్చారా? ఇప్పుడు ఏదైనా ఇల్లు కాలిపోతుంది, గడ్డి మీద కాలిపోతుంది, పాక కాలిపోతున్నాయి అనుకోండి, గంటల కారుకు ఫోన్ చేసేవాళ్ళు పూర్వం. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే వచ్చేసి మోటార్ ఆన్ చేసి శుభ్రం ఆర్పేసేవారు. కానీ ఈ భక్తులు అగ్ని గొట్ట చల్లార్చారట. ఎలా? ఎవరు ఈ భక్తులు? ఎవరు? షడ్రకు, మేషేకు, అబేద్నెగో. వారిని పడేయడానికి వెళ్ళినటువంటి వారు అంటేటిపోయి కాలిపోయారు. వాళ్ళు 7 అంతలు వేడి పెంచారట. అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి పెంచి వాళ్ళ ముగ్గురిని అందులో పడసేయండి అని అంటే పడేసిన వాళ్ళు కాలిపోయారట. పడేయడానికి కూడా వచ్చారు చూసారు, వాళ్ళు కాలిపోయారట. లోపల పడవేయబడినటువంటి వారు అగ్ని బలాన్ని కూడా ఏం చేశారట? చల్లార్చేశారు. బా, ఏం భక్తి అండి బాబు! ఆ మాటలు చదువుకుంటుంటే మనకు అర్థం కావాలి. అంటే అగ్ని అంత బలమైందనమాట అండి. అంత బలమైన అగ్ని ఎవరు చల్లార్చారు? భక్తి. భక్తికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సూర్యుని ఆపింది భక్తికి ఉన్నటువంటి శక్తి, చంద్రుని ఆపింది భక్తికి ఉన్న శక్తి, సింహాల నోళ్ళు మోయించింది భక్తికి ఉన్నటువంటి శక్తి. బలార్జును గోట కుప్పకూలిపోయేలా చేసింది భక్తికి ఉన్నటువంటి శక్తి. వర్షాన్ని గోట కురిపించకుండా ఆపేసింది భక్తికి ఉన్న శక్తి. అలాంటి భక్తి నా పిల్లల్లో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ భక్తి మన సాధకము చేయాలి. భక్తి పరులుగా ఉంటే పైకి కనబడే భక్తి కాదు. పైకి ఇప్పుడు మ్యాక్సిమం క్రైస్తవ్యంలో బయట గొడవ మనకు క్రైస్తవం పైకి కనబడేలాగా, పైకి కనబడే భక్తే చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకు ప్రమాదమే తప్ప ఆధ్యాత్మికమైన మేలు పొందలేము. మనుషుల కోసం భక్తి చేయొద్దు ప్రియులారా, మనుషుల కోసం భక్తి చేయొద్దు. మన ఆధ్యాత్మికమైన స్థితి కోసం నేను భక్తి చేయాలి. మనకు మనంగా భక్తి చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన భక్తికి దేవుని శక్తి తోడైతే మన పిల్లలు బాగుంటారు, మన భర్త బాగుంటాడు, మన భార్య బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. మనం చేసే పని ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో మన కష్టార్జితం అది మనం అనుభవించగలం. లేకపోతే వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. కష్టార్జితం చిల్లు సంచులో వేసినటువంటి విధంగా అయిపోతుంది భక్తి లేకపోతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము భక్తిగా ఉండి ఆ శక్తిని పొందుకుందాం, శక్తిని ఆశ్రయిద్దాం, శక్తిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మనం అనుభవిద్దాం, కల్లారా చూద్దాం. మంచి మాటలు ఉన్నటువంటి మీకు వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని సోదరులకు ఇస్తాను.